ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, వీటిలో ఏ గాజులు బాగున్నాయో చూడు. నీకేది నచ్చితే అది తీసుకో, మధ్యలో నాకెందుకు? ఇప్పుడు ఇందులో ఏ గాజులు తీసుకోవాలి? నాకు ఎరుపు రంగు గాజులంటే చాలా ఇష్టం మిత్ర గారు. ఈ గాజులా? బాబు, ఈ గాజులు ప్యాక్ చేయి. మామ్, మిత్ర, గాజులు తీసుకోవడం అయిపోయిందా? ఇప్పుడే తీసుకుంటున్నాను మామ్. ఎర్ర గాజులు తీసుకో. అవే తీసుకున్నాను మామ్. సరే. ఇంక చాలే వదినా. చేతులకి గాజులు ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది. ఇంకా వేసుకోవాలి. ఏమండి, ఇట్రండి. ఏంటండి, అన్ని రంగుల గాజులు తీసుకొచ్చారు, ఎరుపు రంగు గాజులు తీసుకురాలేదేంటి? లక్ష్మికి ఎరుపు రంగు అంటే ఇష్టమని తెలుసు కదా. నీకు నచ్చిన ఎరుపు రంగు గాజులు. నీడు చూసానా హృదయాలు రాసి ప్రేమ లేఖల సారమింతేనా? ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా మధురమైన ఈ కథే నిజతే. ఏంటి లక్ష్మి, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? కాసేపు అలా నడిచొస్తే బాడీకి బ్రెయిన్కి కాస్త ఫ్రీగా ఉంటుందన్నయ్య. అందుకే కాసేపు వాకింగ్ చేసొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. అసలే నెలలిండే, కాస్త నిదానం. సరేనా? అమ్మా లక్ష్మి, ఈ వారంలోనే డెలివరీ అనుకుంటా? అవునండి. ఆ దేవుడి దయ వల్ల నీకు పన్నంటి మగబిడ్డ పుడతాడు, సరేనా? నాకు ఆడపిల్ల కావాలండి. నీ కోరికే నెరవేరుతుందమ్మా. టేక్ కేర్, జాగ్రత్త. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత సొంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం.
అత్తగారులా ఉన్నారేంటి? నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఇప్పుడు నన్ను చూసారంటే ఇంకేమైనా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నన్ను చూడకూడదు. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నాకు ప్రామిస్ చేయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈయన మళ్ళీ వెనక్కి వచ్చారేంటి? హలో, మిమ్మల్ని. మీరు మేనేజర్ భాస్కర్ వాళ్ళ చెల్లెలే కదా? ఈ టైంలో పీస్ఫుల్గా ఉండాలి, ఇలా పని చేస్తూ కాదు. డెలివరీ అయ్యేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అండి? నేను ఇన్ని మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడట్లేదేంటి? అసలు నా మాటను కూడా లెక్క చేయట్లేదే. నేను చెప్పేది ఏంటంటేనండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.